అనమాట మూవీలో మొత్తం గన్స్ కోసం ఉంటుంది మొత్తం దాన్ని యాక్షన్ యాక్షన్ మొత్తం యాక్షన్ ఫుల్ ఫుల్ హిట్ హిట్ అండి అంటే డైరెక్షన్ బాగుంది చాలా బాగుంది డైరెక్షన్ బాగుంది సినిమా చూశాను రవి గారు చాలా మంచి పని చేశారు బాగుంది సినిమా చాలా పాజిటివ్ నేను చాలా ఎంజాయ్ చేశాను అదే క్లైమాక్స్ అంటే ఇంకా సూపర్ ఉంది వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అదే చూద్దాం ఇప్పుడు ఇంకొకటి అందరు ఆడియన్స్కి రిక్వెస్ట్ మా సినిమా కూడా నమోనే రిలీజ్ అవుతుంది అతి త్వరలో సపోర్ట్ అవర్ ఫిల్మ్ దిస్ ఈస్ ద గెటప్ ఫర్ మై అప్కమింగ్ ఫిల్మ్ రవి గారు తమ్ముడుతో నేను పని చేశాను ఒక 10-12 years బ్యాక్ ఇప్పుడు ఫ్యూచర్లో రవి గారితో కూడా పని చేస్తే ఇంకా బాగా ఉంటుంది అదే థ్యాంక్స్ అందరికీ అండ్ చూడండి ఈగల్ చూడండి చాలా బాగుంది సినిమా అందరు ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్స్ గివింగ్ సమ్ మెసేజ్ టు ద వరల్డ్ ఓకే సో నైస్ మూవీ and support our film as well Namo it's coming very soon in theaters okay thanks everybody come and watch Eagle and wait for Namo watch Namo also thank you హాలీవుడ్ స్టైల్లో ఉన్నది అయితే ఆయుధాలు అక్రమ మార్గము ఆయుధాలు రైట్ పర్సన్స్కి వెళ్ళాలి ఆయుధాల వల్ల విధ్వంసం ఉన్నది ఆయుధాలది కూడా దాన్ని జాగ్రత్తగా సక్రమమైన వేలో వీటిని ఉపయోగించాలి ఆయుధాలని వేరే అన్యుల అంటే వేస్ట్ వ్యక్తుల చేతికి వెళ్లకుండా ఆయుధాలని సక్రమ మార్గంలో నడపాలనే థీరీ ఉన్నది బాగుంది ఓకే వార్ అగేన్స్ట్ బాక్స్ ఆఫీస్ అని చెప్పొచ్చు వేరే లెవెల్ ఉంది సినిమా మొత్తం ఆయుధాలతో ఉంది మీరు అందరూ కలిసి వచ్చి ఆ ఈగల్ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అండ్ ఆల్సో మా సినిమా నమో రిలీజ్ అవబోతుంది మంత్ ఎండ్లో ఖచ్చితంగా మా నమో సినిమా కూడా మీరు చూస్తారని ఆదరిస్తారని కోరుకుంటున్నాను లేదు చూడండి ఎవరి భావాలు వారికి ఉంటాయి బట్ నేను టికెట్ కొనుక్కుని వచ్చానంటే వర్త్ ఇట్ రవితేజ గారి సినిమా చూసామంటే చాలా చాలా బాగుంది ఆయన ఎనర్జీ అంటే రవితేజ గారు అంటే ఎనర్జీ సో సినిమా మాత్రం చాలా బాగుందండి మనం ఒక సినిమా లాగానే చూడాలి మరి పర్సనల్గా ఫీల్ అయిపోయి అది ఇది అనకూడదు ఆనందం కొంతసేపు ఎంజాయ్ చేయండి అందరికీ మంచి కామెంట్స్ ఇవ్వండి అంతే బట్ సినిమా చాలా బాగుంది సూపర్ कैसा बड़ा सिनेमा बोल अरे देख रहे कैसा है रे सिनेमा कैसा है बोल శివరాత్రి విగిల్ అర్థమైందా రైట్ ద క్యాప్షన్ శివరాత్రి విగిల్ బాక్స్ ఆఫీస్ ఈగల్ రవితేజాస్ ఈగల్ సినిమా బాగుంది నో ప్రాబ్లం నాకు తెలిసి డైరెక్టర్ చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే దీన్ని పాన్ ఇండియాగా తీసింటే సినిమా బాగుండేది నిజంగా చెప్తున్నా నిజంగా పాన్ ఇండియా పార్ట్ 2 కూడా ఉంది యుద్ధకాండ మొదలైంది అర్థమైందా సో మిగతా వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది కొంచెం ఫస్ట్ హాఫ్ ఏంటంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట కొంచెం నరేషన్ ఫస్ట్ హాఫ్ బెటర్గా పెట్టింటే బాగుంటుంది బట్ ఓవరాల్గా క్లైమాక్స్లో అయితే మనకు చాలా మంచి మెసేజ్ ఇచ్చినారనమాట సో ఆ మెసేజ్ నేను క్లైమాక్స్లోనే మనకు తెలుస్తుంది చెప్పేస్తే ముందే మీకు రివీల్ పోతుంది కాబట్టి